చంచలమ్మ ఫోన్లో పంతులు గారితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. దానికి పరిహారం ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతుంది. దాంతో పంతులు గారు, మీరు దానికి పరిహారం కావాలి అనుకుంటే మృత్యుంజయ హోమం జరిపించాలి, ఆ హోమం జరిపిస్తే కొంతవరకు పరిహారం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే వెంటనే ఆ హోమాన్ని ఏర్పాటు చేయించండి అని చెప్పి అంటుంది. ఇక చంచలమ్మ ఇంట్లో ఆ హోమం జరుగుతూ ఉంటుంది. ఇంతలో చంటి బయట వాళ్ళు ఎవరో భార్యకి దోషం ఉందంటే భర్త ఎందుకు వదిలేస్తాడు, భర్త వదిలే ప్రసక్తే లేదు అంటూ బయట ఒకరికి చెప్పి వస్తాడు. అది చూసి సింధూర అయితే, మీరు ఎంత మంచి భర్త అండి అంటూ సింధూర చంటిని ముద్దు పెట్టుకుంటుంది. నేను కూడా అదే పరిస్థితుల్లో ఉంటే మీరు కూడా నన్ను వదిలేయరు కదండి, నాకెందుకు అలానే అనిపిస్తుంది అని చెప్పి అంటుంది. అది వినగానే చంటి అయితే, మీకెందుకు అమ్మాయి గారు అలాంటి పరిస్థితి వస్తుంది, మీలో ఎలాంటి దోషాలు ఉండవు, మీరు చాలా మంచి మనిషి అని చెప్పి అంటాడు. దాంతో సింధూర అయితే, అది కాదు చంటి, ఒకవేళ నాకే అలాంటి పరిస్థితి వస్తే నువ్వు నన్ను అలానే వదిలేస్తావా చంటి అని చెప్పి అంటుంది. అమ్మాయి గారు ఏం మాట్లాడుతున్నారు అంటూ సింధూర నోటి దగ్గర చెయ్యి పెట్టి, అలాంటి మాటలు మాట్లాడకండి అమ్మాయి గారు, మీరెప్పుడూ కూడా మంచివారే, మీకు అలాంటి దోషాలు ఏమీ ఉండవు అమ్మాయి గారు, నేను ఎప్పుడు మిమ్మల్ని వదిలేయను అని చెప్పి అంటాడు. ఇక అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చంటి కోసం హోమం జరిపిస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.